నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను జయప్రదం చేయండి. కనిలో కార్మిక కుటుంబాల సమ్మేళనంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కామ్రేడ్ పూర్ణిని. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల శ్రీధర్. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. గోదావరి కని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ. బాధపడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా నిలిచిన వేల హరీష్ రెడ్డి. వైద్య ఖర్చులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన వీహెచ్ఆర్ ఫౌండేషన్. భారతదేశంలో సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా దేశంలో 100 సంవత్సరాలుగా ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ పూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం గోదావరి కని భాస్కర్రావు భవన్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ RG1 బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక కుటుంబాల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ, మావోయిస్టులు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చి కమ్యూనిస్టుల పునరీకరణకు కృషి చేయాలని కోరారు. ఈ సమ్మేళనంలో యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు ఎల్ ప్రకాష్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, నాయకులు గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్, కె కనకరాజు, కన్నం లక్ష్మి నారాయణ, కందుకూరి రాజరత్నం, మూటపలుకుల రమేష్, రంగు శ్రీను, మడికొండ ఓదెమ్మ, ఆసాల రమ, విజయలక్ష్మి, ప్రీతం సూర్య, ఎంఏ గౌస్ తదితరులు పాల్గొన్నారు. అంటే వారి మహిళలు అంటే ఆ కార్మికుడు అతని భార్య లేకపోతే చెల్లు అక్కో ఎల్లో ఆ విధంగా కుటుంబాల సమ్మేళనం ఇవాళ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సింగరేణికి ఏఐటీసీకి ఎంతో అనుబంధ సంబంధం ఉంది. ఆ ఆదరణ వెనుక వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల పాత్ర ఎంతో ఉంది. అందుకని ఆ మహిళలకు కూడా సత్కరించాలనే ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం చేసుకుంటున్నాం. అదేవిధంగా 100 సంవత్సరాలు రేపు డిసెంబర్ 26 నాటికి కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి 100 ఏళ్ళు అవుతుంది. ఆ 100 ఏళ్ల పార్టీ ఆ ఎదుగుదలలో కూడా వీళ్ళందరి పాత్ర ఉంది. కాబట్టి అన్ని కలిసి వచ్చే విధంగా ఇవాళ వినూత్నంగా మొదటిసారిగా ఈ RG1 లో ఇవాళ మా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దీని నేపథ్యం ప్రతి మైన్ లో కూడా లేదా ప్రతి బ్రాంచ్ లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ సింగరేణిలో అనేక సంస్కరణలు జరుగుతున్నాయి, అనేక ఇబ్బందులు కార్మికులు వస్తా ఉన్నాయి. కార్మికులు మా పైన చాలా ఆశ పెట్టుకున్నారు. కానీ యాజమాన్యం ప్రభుత్వాలు మాత్రం మొండితనంతో గడిచేవని పెడతా ఉన్నాయి. భవిష్యత్తులో పోరాటాలు కూడా సన్నద్ధం అవ్వాలి. ఆ సన్నద్ధమయ్యే క్రమంలో మహిళల పాత్ర కూడా ఉండాలి. అది కూడా ఒక లక్ష్యం ఉంది. ఇలా పలు లక్ష్యాలతో కూడినటువంటి ఈ రోజు కుటుంబాల సమ్మేళనం విజయవంతమైంది. ఈ విజయవంతం చేసినటువంటి మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా, అదేవిధంగా కార్మిక సోదరులందరూ కూడా ధన్యవాదాలు. స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. మేము సాధ్యమైన మేరకు బలమున్న ప్రతి వార్డులోను పంచాయతీలో కూడా పోటీ చేయడానికి కృషి చేస్తాం. ఒకవేళ ఏదైనా ఒప్పందాలలాగా ఎవరన్నా కోరితే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటుంది. ఏకపక్షంగా మాత్రం ఇవ్వటం అనేది ఆ విధంగా ఉండదు. మేము ఎంత బలం ఉన్నా సరే ముందు కార్మిక వాడల్లో సాధ్యమైన మేరకు వాస్తవంగా మరోమించి కూడా మా కార్మికుల సపోర్ట్ తోనే ఇవాళ ఎమ్మెల్యేలు గెలిచినా ఇంకెవరు గెలిచినా కూడా, కానీ మేము యూనియన్ వరకే పరిమితం అవుతా ఉన్నాం. దాని నుంచి బ్రేక్ చేసుకుని సాధ్యమైన మేరకు బలమున్న వార్డుల్లో పోటీ చేయడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండేయ కాలనీలో 17/11/2025 రోజున అర్ధరాత్రి జరిగిన బైక్ దొంగతనం కేసులో సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ కె రమేష్ మరియు క్రైమ్ పార్టీ సిబ్బంది ఇటు కేసును ఛేదించి ఈ రోజు అమర్వాది మందమర్రికి చెందిన నిందితుడు చెరుకుల సాయి చరణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుండి దొంగిలించబడిన రాయల్ ఎన్ఫీల్డ్ బండిని రికవరీ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా అక్రమంగా తరలిస్తున్న 400 బాటిళ్ల దేశీదారును పట్టుకున్నారు. ఈ మద్యం విలువ సుమారు 24,000 ఉంటుందని ఎస్ఐ రాజేందర్ తెలిపారు. ఈ కేసులో అమరాజీ గ్రామం సిరోంచాకు చెందిన సంజీవ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మద్యం విక్రయాలు రవాణాపై కఠినంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సత్యసాయిబాబా చిత్రపటానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు పూలమాల వేసి వారు చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి సురేష్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్, జిల్లా సత్యసాయి సేవా ట్రస్ట్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ నూతన డీసీపీగా బూఖ్యా రామరెడ్డి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. డీసీపీ పుల్ల కరుణాకర్ స్థానంలో సిఐడి విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న బూఖ్యా రామరెడ్డి ఐపీఎస్ డీసీపీగా నియమితులయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని గర్చనపల్లికి చెందిన ఆయన 1989 బ్యాచ్ ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2020లో ఐపీఎస్గా హోదా పొందారు. డీసీపీ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రత పరిరక్షణ, మహిళా శిశు రక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, యువతలో నేర ప్రవృత్తుల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని ప్రతి పోలీస్ సిబ్బంది సహకారంతో సమర్థవంతమైన పోలీసింగ్ ప్రజలకు అందజేస్తున్నందుకు కృషి చేశామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో సీఏల వద్ద ఏసీపీలను సంప్రదించాలని, సమస్య పరిష్కారం కాకపోతే డీసీపీ ఆఫీస్కు రావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నేడు హైదరాబాద్ లో జరిగిన కేంద్ర రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశంలో పాల్గొన్న ఐఎన్టీయూసీ రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్ జనక్ ప్రసాద్ విలేకరులను ఉద్దేశించి మాట్లాడారు. జనక్ ప్రసాద్ మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను గణనీయంగా తగ్గిస్తున్నాయని, కనీస వేతనాలు, భద్రత, సామాజిక రక్షణ, యూనియన్ హక్కులు నిర్వీర్యం అవుతున్నాయని, పని గంటలను పెంచే ప్రయత్నం, శాశ్వత ఉద్యోగాలను కాంట్రాక్టరైజ్ చేసే ప్రమాదం, కార్మికులకు న్యాయపరమైన రక్షణలు తగ్గించడం ఇవన్నీ దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయని, కార్మిక వర్గం రక్షణ కోసం ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేయడానికి అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం చేస్తాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆర్చి చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ యాదవ్, సెక్రటరీ రామకృష్ణారెడ్డి, అలాగే ఇతర కేంద్ర కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, ఏఎఫ్టియు, ఐఎఫ్టియు ప్రతినిధులు పాల్గొన్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తలకి, బిజినెస్ పీపుల్ కి లాభం చేయడం కోసం గతంలో కూడా ఫామ్ లాస్, రైతులకి వ్యతిరేకమైన చట్టాలు తీసుకురావడం జరిగింది. రైతులకు వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలకి గోడౌన్లు పెట్టుకుని కనీసం వ్యవసాయదారులకి గిట్టుబాటు ధర లేకుండా, సపోర్ట్ ప్రైస్ లేకుండా డోకా చేసే చట్టాలని 13 నెలలు ఢిల్లీలో, హర్యానా నుంచి, యూపీ నుంచి, పంజాబ్ నుంచి వచ్చిన రైతులు ఉద్యమం చేసి 700 మంది రైతులు జీవితాన్ని అర్పణం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఆ 700 మంది పేర్లు కూడా దొరకలేదంట. వాడు ఉద్యమం చేస్తే కేంద్ర మంత్రులు రైతుల మీద కార్లు ఎక్కించి చంపి వాళ్ళ మీదనే కేసులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతులకి, కార్మికులకి పూర్తిగా వ్యతిరేక ప్రభుత్వం అని తెలిపింది. ఇవాళ పారిశ్రామికవేత్తలకి లాభం చేయడం కోసం అరణ్యాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మనకు దోచిపెట్టడం కోసం అరణ్యాలు ఖాళీ చేస్తాడు. ఇక కార్మికుల్ని కట్టు బానిసలుగా చేసి వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా కేవలం 25 మంది పారిశ్రామికవేత్తలుగా ఊడిగం చేసే ప్రభుత్వం 140 కోట్ల ప్రజలకి అకౌంటబిలిటీ కాదు అన్న విధంగా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఇవాళ ప్రెస్, మీడియా
పారిశ్రామికవేత్తలు, బిజినెస్ పీపుల్, ఆర్ఎస్ఎస్, బీజేపీ అందరూ కూడా యాంటీ అయితే నిన్న పేపర్లను చదివిన ఆ పేపర్లన్నీ కూడా కార్మిక కోడ్ కార్మికుల లాభం కోసం అంట. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రెండవసారి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ మీద ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్నటువంటి సోషల్ మీడియా తప్పుడు ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులను వారి తీరును తీవ్రంగా ఖండిస్తూ మీ టార్గెట్ రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయితే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ టార్గెట్ మాత్రం రామగుండం నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే అని అన్నారు. జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టి కార్యకర్తకు అండగా ఉండి రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసిన చరిత్ర గౌరవ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారిని తెలియజేసుకుంటూ రామగుండం నియోజకవర్గమే అభివృద్ధి ప్రదంగా నడుచుకుంటూ ముందుకు సాగుతున్న గౌరవ ఎమ్మెల్యే గారికి మరింత అభివృద్ధి జరిగే విధంగా ఆ దేవుడు సహకరించాలని, అదేవిధంగా వారికి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారికి రెండోసారి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా నూతన అధ్యక్షుల నియమన గౌరవ శాసనసభ్యుడికి కాంగ్రెస్ పార్టీ అంతరామల శాఖ తరఫున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారు అధికారం లేనప్పటి నుండి నిరంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ కోసం కాంగ్రెస్ పార్టీని వారు ఇంతకుముందు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కూడా కార్యకర్తలకు మనోధరణిస్తూ పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తూ ఉండడం నియోజకవర్గంలో ఎక్కడ లేని రీతిగా అభివృద్ధి చేస్తూ ప్రజల హృదయాలు గెలిచి కార్యకర్తల హృదయాలు గెలిచినటువంటి మహానేత్రుడు మన రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అని రెండవసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియామకమైనటువంటి గౌరవ శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి మరోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రెండవసారి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రాజ్ ఠాకూర్ అన్న గారికి అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నాయకుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలామంది వక్తలు మాట్లాడారు. వాస్తవానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ శేష జీవితం దాదాపుగా వాళ్ళ జీవితంలో సగానికి ఎక్కువ భాగం రాజకీయాలలో వాళ్ళ నాయకత్వం దగ్గర పనిచేసినటువంటి వాళ్ళే. గతంలో 23 సంవత్సరాలుగా ఒక వ్యక్తి దగ్గర పనిచేసిన మేము చూసిన అభివృద్ధి, రాజ్ ఠాకూర్ అన్న చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈ రెండిట్లో తప్పకుండా ప్రజలకు తేడా కనబడుతుంది. గతంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి రమేష్ నగర్ చౌరస్తాకు ఒక బీటీ రోడ్ వేసి మేము అభివృద్ధి చేసినామని సంకల్పం గుర్తుకున్నటువంటి సందర్భంలో మేము కూడా అక్కడే ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు రామగుండం అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రాంత ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి రాజ్ ఠాకూర్ అన్న మీద వివిధ పార్టీల నాయకులు డ్రైన్ల వద్ద నిలబడి, ఆ తర్వాత శ్మశాన వాటికల వద్ద నిలబడి, పెంటకుప్పల వద్ద నిలబడి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకమైన సోషల్ మీడియా పోస్టులను ఈరోజు అంతర్గా మండల పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ అభివృద్ధిని మీరు చూడలేక ఈ అభివృద్ధి ఇట్లనే జరుగుతూ పోతూ ఉంటే భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి నాయకులకు రాజకీయ భవిష్యత్తు లేదనే ఒక దుర్బుద్ధితోనే అనేకమైన విషయాల మీద రాజ్ ఠాకూర్ గారి మీద అబండాలు వేస్తూ ఆయనను అపనిందన పాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ 5 సంవత్సరాల కాలానికి గాను ఈ ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఓట్లేసి గెలిపించినటువంటి రాజ్ ఠాకూర్ అన్న చేస్తున్న అభివృద్ధిని ఆయనకి ఇచ్చిన పీరియడ్ వరకు ఆగి అని తను చేసింది ఏమిటి, గతంలో ఉన్న నాయకులు చేసింది ఏమిటి అని బేరీ చేసుకున్న తర్వాతనే ప్రజలు మళ్ళా ప్రజాక్షేత్రంలో రాజ్ ఠాకూర్ అన్నను గెలుపు వైపు తీసుకెళ్తారని తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో కొంతమంది రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నటువంటి మాటలను రాబోయే కాలంలో ఎప్పటికప్పుడు ఖండిస్తూ వారికి
గుణపాఠం చెప్పే విధంగా అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పనిచేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. కమాన్పూర్ మండలం జులపల్లి గ్రామంలో పర్వతాల మల్లన్న కళ్యాణం పట్నాలు ఎల్లబోయిన కొమరన్న ఇంటి నుండి మల్లికార్జున స్వామి శోభాయాత్ర కళ్యాణం. ఈ యొక్క యాత్రలో ఒగ్గు కళాకారుల నృత్యాలతో గ్రామ ప్రజలు మహిళలతో మంగళహారతులతో శోభాయమానంగా ఈ యొక్క యాత్ర గుడి వరకు సాగింది. ఈ యొక్క యాత్రలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్లికార్జున స్వామి కళ్యాణం వారి కుటుంబ సభ్యులు వారి యొక్క ఒగ్గు వాళ్ళ సమక్షంలో పట్నాలతో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల మార్పు చేర్పుల ప్రక్రియలో భాగంగా రెండవసారి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా మనందరి ప్రియతమ నాయకుడు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో మజీద్ కార్నర్ సెంటర్లో బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ రెండవసారి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా మకాన్ సింగ్ అన్నను నియమించడం 100% రాజ్ ఠాకూర్ అన్న పనితనానికి పట్టం కట్టడమే. ప్రతిపక్షంలో ఉండగా జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టిన మకాన్ సింగ్ అన్న పార్టీ బలోపేతానికి కంకణబద్దులై నిరంతరం శ్రమిస్తూ జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసి ప్రజలను కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా ఎనలేని కృషి చేసి ప్రతిసారి పెద్దపల్లి జిల్లాను తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిపారన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిన్న తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పుల కార్యక్రమంలో భాగంగా మరి రెండవసారి మన అందరి ప్రియతమ నాయకుడైన రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారిని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించడం పట్ల రామగుండం పట్టణ కాంగ్రెస్ పక్షాన ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మరి ఈ యొక్క జిల్లా అధ్యక్షుల నియామకానికి పూర్తి సహకారం అందించిన మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మన హైదరాబాద్ లో నకిలీ లేడీ కానిస్టేబుల్ వ్యవహారం కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లాకు చెందిన ఉమాభారతి అనే యువతి పోలీసు ఉద్యోగం రాకపోయినా కాకి డ్రెస్ వేసుకుని విధులు నిర్వహించింది. ఉమాభారతి సచివాలయం వీఐపీ మీటింగ్లతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల బందోబస్తులో కూడా పాల్గొన్నట్లు తేలింది. నవంబర్ 21న సైబరాబాద్ సిపి కార్యాలయంలో ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి అధికారులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పోలీస్ మోజుతో చేసిన ఈ సాహసానికి మాదాపూర్ పోలీసులు యువతిని అరెస్ట్ చేసి కేసును జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రెండవసారి ఎన్నికైనందుకు గోదావరికని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సామాన్య కార్యకర్త నుండి యువజన కాంగ్రెస్ లో క్రియాశీలక పాత్ర పోషించి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి శిష్యునిగా షాప్ చైర్మన్ గా పనిచేసి అందరి మన్ననలు పొందడం జరిగింది. తర్వాత 2023 సాధారణ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది అధిష్టానం తన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షునిగా రెండవసారి ఏఐసిసి అవకాశం కల్పించడం జరిగింది. ఈ యొక్క అధ్యక్ష పదవికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, పిసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అత్యధిక స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలువ లింగస్వామి, మహంకాళి స్వామి, రవికుమార్,
టి బాలరాజు, ముస్తాఫా, గట్ల రమేష్, కొప్పుల శంకర్, చుక్కల శ్రీనివాస్, నాయని ఓదెలు, యాదవ్, అడపి రవి, బుచ్చిరెడ్డి, దులికట్ట సతీష్, గడ్డం శ్రీనివాస్, సన్ని, పంజా శ్రీనివాస్, ఫజల్, దశరథం, బూర్ల శ్రీనివాస్, వంశీ, కుంటనది, నాగభూషణం గౌడ్, గుమ్మడి రవితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసిసి నియామకాల్లో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మళ్ళీ నియమితులైన రాష్ట్ర గారికి ధన్యవాదాలు. ఏదైతే ఆయన పర్ఫార్మెన్స్ నచ్చి మళ్ళీ శ్రీధరబాబు గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ రాష్ట్ర డైనమిక్ ఎమ్మెల్యే రాష్ట్ర గారికి మళ్ళా జిల్లా అధ్యక్ష పదవి మళ్ళా కట్టబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్తున్నాము. మరి రానున్న కాలంలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ కానీ, జడ్పీ సెలక్షన్ కానీ, మన ఎంపీటీ సెలక్షన్ కానీ పూర్తి స్థాయిలో ఆధ్వర్యంలో జిల్లా మొత్తం కైవసం చేసుకుంటామండి. మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అంత సమైక్యంగా ఉండి మరి రాబోయే ఎలక్షన్లు గెలిపేయాలని చెప్పి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి శ్రీధర్బాబు గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నాను జిల్లా అధ్యక్షునిగా రాష్ట్రం ఎన్నుకున్నందుకు. థ్యాంక్ యూ. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పెద్దలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని రెండోసారి మరి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు మరి రెండోసారి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఈ 2 సంవత్సరాల్లో మరి ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత రామగుండం నియోజకవర్గానికే కాకుండా జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని మరి రెండోసారి మరి ఏకగ్రీవంగా మరి జిల్లా అధ్యక్షుడిగా తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం చేసినందుకు గాను మరి ఏఐసిసి మరి మీనాక్షి నటరాజన్ గారికి, మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరింతగా ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం బలోపేతం దిశగా కృషి చేస్తానని సంఘం పట్టణ అధ్యక్షుడు రావికంటి వరప్రసాద్ ప్రకటించారు. ఎన్టీపీసీ పట్టణంలోని చిలుకలయ్య గుడి ఆవరణలో ఆదివారం నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవం వేడుకల్లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో వేద మంత్రాల నడుమ కొత్తగా ఎన్నుకోబడిన సంఘం పదాధికారులకు పురోహితులు ప్రమాణ స్వీకారం చేయించారు. గౌరీశెట్టి శ్రీనివాస్ సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం సభ్యులు వరప్రసాద్ ను శాలువాతో ఘనంగా సన్మానిస్తూ పుష్పగుచ్చం అందజేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి, సభ్యుల ఐక్యత, యువత భాగస్వామ్యం వంటి అంశాలపై వరప్రసాద్ మాట్లాడారు. సమాజ సంక్షేమం కోసం వివిధ సేవా కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని తాను కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. అధ్యక్షులు గారికి, భవానీ యూత్, హిందూ వాహిని, చిరంజీవి బీజేపీ, ప్రెస్ మన రవాణాకు అందరికీ స్వాగతం. నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు మన కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఇట్లే నా వెనుక ఉండి ముందుండి నడిపించాలని కోరుతున్నాను. మన కోరిక భవనం అదే కమ్యూనిటీ అంటే మళ్ళీ ప్రసాదం వచ్చేవాళ్ళు, దానికి ఏం పెంచలేదు. మీకు సపోర్ట్ ఉంటే అయిపోతుంది. ఆ సపోర్ట్తోనే 1 ఇయర్లో ఖచ్చితంగా కమిటీ మనం నెరవేర్చుకోవాలి. నెక్స్ట్ కార్యక్రమం మన భవనంలో చేయాలని మీ అందరినీ కోరుతున్నాను. మహిళలకు కూడా మహిళా సంఘం కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దానికి కూడా ప్రతి ఒక్కరు సహకరించాలి. మన దాంట్లో 18 ఇయర్స్ తర్వాత ఓటాకు గురించి కూడా అడుగుతున్నారు. అది కూడా త్వరలో చేస్తాను. ప్రతి ఒక్క కార్యక్రమం, ఏ కార్యక్రమం అయినా కూడా మీరు ఒక మెసేజ్ చేస్తేనే ఖచ్చితంగా అందరు రావాలి. నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది అనేది పెట్టకండి ప్లీజ్. ఒక కార్యక్రమం చేస్తున్నామంటే ఎన్టీపీ సంఘాన్ని చూసి రాష్ట్రం కూడా తెలవాలి. మన ఎన్టీపీ సంఘాన్ని చూసి రాష్ట్రం కూడా తెలవాలి. ఇళ్ళ కాలం తెచ్చిపోయింది, ఇక రాష్ట్రం కూడా తెలవాలి. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. రామగుండం నియోజకవర్గంలోని కార్పొరేషన్ పరిధి కేసీఆర్ కాలనీకి చెందిన గారేపల్లి సంతోష్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య చికిత్స కూడా డబ్బులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని విషయం తెలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేల హరీష్ రెడ్డి
ఆదివారం వైద్య ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబానికి భరోసాగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తానని, ఎలాంటి ఆపద వచ్చినా VHR ఫౌండేషన్ ద్వారా భరోసాగా నిలుస్తానని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి పనిచేస్తానని, రాబోయే ఎన్నికలు ఏవి వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అనుముల కళావతి, పర్ష స్వాతి, అల్లి గణేష్, బూరుగు వంశీకృష్ణ, కొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం వచ్చిందంటే దాని మజానే వేరబ్బా. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కోరుట్ల పట్టణంలో జాతీయ రహదారిపై మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువకులు చిత్తుగా తాగారు. మత్తుగా తోలుతూ ఇష్టం వచ్చినట్లుగా నానా బూతులు తిట్టుకుంటూ తాము తెచ్చుకున్న ద్విచక్ర వాహనాలను తోసేసుకుంటూ నంది చౌరస్తాలో నడి రోడ్డుపైన ఇష్టం వచ్చినట్లుగా తన్నుకున్నారు. వారిని చూసి ఆ ప్రాంతం వారు భయభ్రాంతులకు గురయ్యారు. అటుగా వెళ్తున్న బ్లూకోట్ పోలీసులు వచ్చి ఆపే ప్రయత్నం చేసినా వినకుండా బాహాబాహికి దిగుతూ ఇష్టరాజ్యంగా వ్యవహరించారు. కొంతమంది పారిపోగా ఒక ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నాకు అదే పని ఎట్లా తీస్తా చెప్పు. పుట్టపర్తి హిల్వ్యూ స్టేడియంలో అత్యంత వైభవంగా సత్యసాయి జ్వాలా ఉత్సవం, సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జ్వాలా ఉత్సవాన్ని నిర్వహించిన సాయి భక్తులు. సత్యసాయి చిత్రపటాన్ని ఊయలలో ఉంచి జ్వాలా ఉత్సవాన్ని నిర్వహించి బాబాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సాయి భక్తులు. సాయి భక్తులను పరవశింపజేసిన సత్యసాయి విద్యార్థులు. విదేశీయులు సామూహికంగా ఆలపించిన సత్యసాయి గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 100 మంది ప్రముఖ విదేశీ సంగీత కళాకారుల సంగీత వాయిద్యం. సత్యసాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆలపించిన భక్తి గీతం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. విద్యుత్ దీపకాంతుల మధ్య సంగీత కచేరీతో దద్దరిల్లిన ప్రశాంత నిలయం. జ్వాలా ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో కిక్కిరిసిన హిల్వ్యూ స్టేడియం. జ్వాలా ఉత్సవంలో పాల్గొని జ్వాలా ఉత్సవ కార్యక్రమాన్ని తిలకించి తన్మయత్వం చెందిన ప్రముఖ సినీ నటి సాయి పల్లవి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను జయప్రదం చేయండి. కనిలో కార్మిక కుటుంబాల సమ్మేళనంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కామ్రేడ్ పూర్ణిని. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల శ్రీధర్. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. గోదావరి కని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ. అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా నిలిచిన వేల హరీష్ రెడ్డి. వైద్య ఖర్చులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన వీహెచ్ఆర్ ఫౌండేషన్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.